శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి మరియు శ్రీ మాత్రే నమః కామెంట్ పెట్టండి. 30 రకాల శివలింగాలు, ఫలితాలు. సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్థాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో చూడండి. 1. గంధలింగం. 2 భాగాలు కస్తూరి, 4 భాగాలు గంధం, 3 భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. 2. పుష్పలింగం. నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది. 3. నవనీతలింగం. వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి. 4. రజోమయలింగం. పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుధ్యాన్ని పొందగలం. 5. ధాన్యలింగం. యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది. 6. తిలిపిష్టోత్తలింగం. నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. 7. లవణలింగం. హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి. 8. కర్పూరాజలింగం. ముక్తిప్రదమైనది. 9. భస్మమయలింగం. భస్మంతో తయారు చేస్తారు. సర్వసిద్ధులను కలుగచేస్తుంది. 10. శర్కరామయలింగం. సుఖప్రదం. 11. సద్బోత్తలింగం. ప్రీతిని కలిగిస్తుంది. 12. పాలరాతి లింగం. ఆరోగ్యదాయకం. 13. వంశకురమయ లింగం. వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు. 14. కేశాస్థిలింగం. వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది. 15. పిష్టమయలింగం. ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది. 16. దధిదుగ్ధలింగం. కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది. 17. ఫలోత్తలింగం. ఫలప్రదమైనది. 18. రాత్రిఫలజాతలింగం. ముక్తిప్రదం. 19. గోమయలింగం. కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు. 20. దూర్వాకాండజలింగం. గరికతో తయారు చేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది. 21. వైడూర్యలింగం. శత్రునాశనం, దృష్టిదోషహరం. 22. ముక్తాలింగం. ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది. 23. సువర్ణ నిర్మితలింగం. బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది. 24. రజతలింగం. సంపదలను కలిగిస్తుంది. 25. ఇత్తడి, కంచులింగం. ముక్తిని ప్రసాదిస్తుంది. 26. ఇనుము, సీసపు లింగం. శత్రునాశనం చేస్తుంది. 27. అష్టధాతులింగం. చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం. 28. తుష్ణోత్తలింగం. మారణక్రియకు పూజిస్తారు. 29. స్ఫటికలింగం. సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది. 30. సీతాఖండలింగం. పటిక బెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.